రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక సమిష్టిగూడెం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన పనులను కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనులు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. గత మాసంలో ప్రతిపాదించిన పనులు ఏ మేరకు అయ్యాయి, రాబోయే మాసంలో ఏ పనులను చేపట్టాలనే లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళికతో లక్ష్య సాధన చేయాలన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, సంక్షేమ పథకాలు, వివిధ రకాల పింఛన్లు పంపిణీపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనందరిపై ఉందన్నారు. నియోజకవర్గంలో రహదారులు, డ్రైన్స్ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రతిపాదన రూపొందించడం జరిగిందన్నారు. వేసిన రహదారులు పాడవకుండా డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టాలన్నారు. ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కానుపోయిన ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూరిబాబు, ఎంపీడీఓ పి శామ్యూల్, తహసీల్దార్ బి నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి వెంటనే సానుకూలపరిచి జూలై నెలలో సంభవించినటువంటి ఎర్రకాల వరదల వల్ల కానీ, అధిక వర్షాల వల్ల కానీ ఇబ్బంది పడినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా వెంటనే ఆ ఇన్పుట్ సబ్సిడీ లభించే ఏర్పాటుని ఖచ్చితంగా చేస్తాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు అధికారులు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత. ఎన్ఆర్జీ తరఫున మనం కొంత ఫండ్ తీసుకురావడం జరిగింది అధికారులకు వచ్చిన వెంటనే. దాని తాలూకా డిఈ గారు ఎక్కడే ఉన్నారు, పంచాయతీరాజ్ డిఈ గారు, దాని తాలూకా ప్రోగ్రెస్ ఏ రకంగా ఉందో కూడా కొంచెం మీరు చాలా రోజుల ముందే జాయిన్ అయ్యారు కనుక ప్రోగ్రెస్ కొంచెం వేగవంతం చేసే విధంగా, ఎక్కడైనా కాంట్రాక్టర్ గారిని సరిగ్గా చేయలేకపోతున్నట్లయితే దానికి మనం ప్రత్యామ్నాయం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి. ఒకే సమయంలో అది వేగవంతంగా జరగడం అనేటువంటి కార్యక్రమంతో పాటు నాణ్యత లోపించకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది.